కరీంనగర్ జిల్లాలో హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రధాన వాటర్ పైప్ లైన్ లీక్ అయింది. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివార్లలో నీరు భారీగా ఎగిసిపడుతోంది. పంట పొలాలలోనికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ ఘటనపై రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ రైతులు అంటున్నారు. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రధాన వాటర్ పైప్ లైన్ లీక్ అయింది. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివార్లలో నీరు భారీగా ఎగిసిపడటంతో పంట పొలాల్లోనికి నీరు వచ్చి చేరటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. జమీమా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివార్లో పైప్ లైన్ పలిగి భారీగా నీరు వృధాగా పోతున్న ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే రామగుండం హైదరాబాద్ మధ్య తాగునీటి సరఫరాకు ఉపయోగించిన హెచ్డబ్ల్యూఎస్ ప్రధాన వాటర్ పైప్ లైన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు బయటకైతే ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పైప్ లైన్ నుంచి వచ్చిన వరద నీరు నేరుగా సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన మెయిన్ లైన్ అని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ లైన్ లో లీకేజీలు జరుగుతున్నాయని ఆ విషయం గమనించిన స్థానిక రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని అయితే రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే నిర్లక్ష్యం చివరకు ప్రమాదకర స్థాయికి చేరిందని ఆ పైప్ లైన్ ఒక్కసారిగా కోతకు గురవడంతో నీరు ఉధృతంగా పైకి ఎగిసిపడుతుందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అంటే దీంతో పొలాల్లో నిల్వ ఉంచిన పంటలు నీట మునిగాయని, ముఖ్యంగా వరి కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని కూడా రైతులు చెప్తున్నారు. ఇటు సమాచారం అందుకున్న వెంటనే ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మోటార్లను దశల వారీగా ఆఫ్ చేస్తున్నట్లయితే వెల్లడించారు. మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను కూడా నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పూర్తి స్థాయి నియంత్రణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు రైతులు ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పైప్ లైన్ కు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.